కదా అని దాన్ని కట్టేసి కొడితే పులి లెక్క గాండ్రిస్తది అని అంటారు. చూసినరా? ఎప్పుడు అంటారు ఇది? బలహీనుడు ఎవరన్నా ఎదురు తిరిగినప్పుడు ఇట్లా చెప్పుకుంటారు కదా. కానీ ఇలా పులి గురించి ఎందుకు చెప్తున్నావు అంటే, పులి కన్నా పెద్ద తోపు జీవే లేదు అని మాట్లాడుకుంటున్నాం కదా, మనకు తెలుసు కూడా కదా. దాని చేతికి చిక్కినమే అనుకో మనము, కేల్కతం దుకాణం బంద్ కదా. కానీ అసొంటి పులితోనే దానికన్నా చిన్న జీవి మస్తు కథలు పట్టించింది తెలుసా. ఉరికిచ్చింది, ఇట్లా పులిని ఉరికిచ్చింది. చూడండి. ఎలుగు బంచి ఆన్యవ్వండి, నేను వస్తున్నా. ఇవాళ నిన్ను చంపుకొని కడుపు నిండా తింటా అని అనుకుంటా వస్తున్నట్టున్నది పులి. ఎలుగు బంచే ఉరికే ఉరుకు. వచ్చింది. అబ్బా, అరే అది నిన్ను చంపక తింటేదే ఉరికే, దూరంగా ఉరుకు. అరే ఆన్యను అతుకుతాంది ఎవరు? అటు ఉరుకు, అటు పక్కకు పో. ఆ పులి వాడకం చూస్తే నేను ఇలా ఫ్రై చేసుకునేటట్టే ఉన్నది. అట్లా పో. ఎలుగు బంచి, పులిని వెనుకనే వస్తున్నది. మరి వెనుకకైతే అడిగేస్తలేదు కదా ఎలుగు బంచి. మొత్తానికైతే ఎట్లనో ఓ తీరుగా 2 పులులను బెదిరించి తప్పించుకున్నది ఎలుగు బంచి. రాజస్థాన్ లో ఉన్న రతంబోర్ నేషనల్ పార్క్ లో జరిగింది ముచ్చట. కానీ దీనిని బట్టి చూస్తే నాకు ఓ మహానీయుని మాట గుర్తుకొస్తున్నదుల్లా. తెగించి పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప, పోతే ప్రాణం మిగిలితే వీరత్వం అని. ఇవి ఇయాలటి వార్తలు అన్నట్టు. చూసారు కదా. మరి జోర్దార్ వార్తలు అంటే ఏందన్నట్టు? జోకుడు వార్తలు కాదు ఇవి, జోర్దార్ వార్తలు అన్నట్టే. చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీలో.